సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో మన రస్సెల్ మేనియా డే 2 హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు జరిగిన మన రస్సెల్ మేనియా డే 2లో మనకి జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ లో చాలా పెద్ద సర్ప్రైజ్ చూడడానికి దొరికి. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ ఓడిపోయినారు అండ్ జాన్ సీనా ఫైనలీ 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయినారు బాస్. సో నిజంగా అంటే చాలా మంది కోసం ఇది షాకింగ్ ఉండనమాట. కొంతమంది ఏమో హ్యాపీ ఉన్నారు, కొంతమంది షాక్ లో ఉన్నారు అన్నమాట. అండ్ చూద్దామంటే ఇప్పుడు మన రసదలు ఫ్యామిలీ కామెంట్స్ ఏ టైప్ లో రియాక్షన్ ఇస్తుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బాస్, ఇంకేంది మనం టైం వేస్ట్ చేయకుండా మన రస్సెల్ మేనియా నైట్ 2 అంటే మన కోసం డే 2 హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనకి ఈరోజు రస్సెల్ మేనియా స్టార్టింగ్ లోనే అక్కడ రింగ్ లో మన స్టెఫనీ మెక్మ్యాన్ చూడడానికి దొరికాయి అనమాట. అండ్ మన స్టెఫనీ మెక్మ్యాన్ ఏమని చెప్పింది అంటే WWE అంటే మనం అందరము అంటే ఒక ఫ్యామిలీ అనమాట. అండ్ లాస్ట్ టైం మన రస్సెల్ మేనియా ఇక్కడ జరిగినప్పుడే రస్సెల్ మేనియా 9 అనమాట. అండ్ ఆ టైంలో నా ఏజ్ 16 సంవత్సరాలు ఉండే అనమాట. అండ్ ఇప్పుడు ఈ టైంలో అంటే ఇప్పుడు ఈ రస్సెల్ మేనియా జరుగుతుంది కదా ఇక్కడ. సో ఈ రస్సెల్ మేనియా జరుగుతున్నప్పుడు ఇప్పుడు నా చిన్న కూతురు ఏజ్ 16 సంవత్సరాలు అనమాట. ఈ టైం చెప్పింది అనమాట. అండ్ వెల్కమ్ టు రస్సెల్ మేనియా అని మన ఫ్యాన్స్ అందరికీ మన స్టెఫనీ మెక్మ్యాన్ వెల్కమ్ చేసింది బాస్. అండ్ దాని తర్వాత మనకి స్టార్టింగ్ లోనే ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. మన ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలేర్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండనమాట. కానీ ఏంటంటే చూడండి, ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అన్నప్పుడు మీరు చూసినాక నిన్న మీరు ఎగ్జాంపుల్ చూసిన ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లో అంటే ఇష్టం ఉన్నట్టు అంటే మన స్టీల్ చైర్ అయినా సరే అంటే వెపన్స్ అంటే అవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. ఒక టైప్లో నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతుంటే ఈ మ్యాచ్ రెస్లింగ్ బాగానే ఉండే. కానీ వీళ్ళు కావాలంటే వీళ్ళు ఈ మ్యాచ్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి అనమాట. కానీ వాళ్ళు అంటే కొంచెం యావరేజ్గా ఉండే అనమాట ఓపెన్ చెప్పాలంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. కానీ ఇయో స్కై ఫ్యాన్స్ కోసం అయితే ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఇయో స్కై బాస్. ఎస్, ఇయో స్కై టైటిల్ రిటర్న్ చేసుకుందనమాట. ఇయో స్కై గెలిచింది మన బియాంకా బెలర్కి పిన్ చేసి మరి గెలిచింది అనమాట. సో నిజంగా చాలా జబర్దస్త్ అనిపించింది అనమాట. అంటే ఇయో స్కైకి చాలా మంది లైట్ తీసుకున్నారు. బట్ చూసినారు అంటే మన ఇయో స్కై గెలిచింది, బెట్టింగ్ ఓట్స్ మన ఇయో స్కైకి సపోర్ట్ చేస్తే అండ్ మన ఇయో స్కై గెలిచింది అనమాట. సో మీకు ఈ మ్యాచ్ రిజల్ట్ ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్కి వీళ్ళు తీసుకెళ్ళినారు బాస్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఈ మ్యాచ్లో మనకి స్టీల్ స్టెప్స్ అయినా సరే, స్టీల్ చైర్ అయినా సరే, టేబుల్స్ అయినా సరే అంటే చాలా జబర్దస్త్గా యూజ్ చేసినారనమాట. స్టీల్ స్టెప్స్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ రింగ్లో టేబుల్ బ్రేక్ అయిందనమాట. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన డేమియన్ ప్రిస్ట్ మన అండర్టేకర్ స్టైల్లో రింగ్ రోప్ పైన ఎక్కినప్పుడు అంటే బయట ఆల్రెడీ 2 టేబుల్స్ రెడీ చేసి పెట్టారనమాట మన డ్రూ మ్యాకింటైర్. అండ్ టేబుల్స్ పైన నూకేసినారు డేమియన్ ప్రిస్ట్కి. అండ్ డేమియన్ ప్రిస్ట్ టేబుల్ పైన పడిపోయినారనమాట. అండ్ దాని తర్వాత రింగ్లో తీసుకొచ్చి అంటే ఇక్కడ ఒక స్టీల్ చైర్ ఒక రింగ్ కార్నర్లో పెట్టినారనమాట. అండ్ ఆ స్టీల్ చైర్ సైడే మన డేమియన్ ప్రిస్ట్ హెడ్ని పెట్టి మన డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరమైన క్లేమోర్ ఇచ్చినారు బాస్. నిజంగా ఇది ఒక చాలా షాకింగ్ క్లేమోర్ ఉండే అనమాట. డైరెక్ట్గా హెడ్ పైన అంటే క్లేమర్ చేయగానే ఆ స్టీల్ చైర్ తాకినమాట. కొంచెం షాకింగ్ ఉండే నిజం చెప్పాలంటే. అండ్ అప్పుడే కవర్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్ అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన డ్రూ మ్యాకింటైర్. ఎస్, అంటే మన డేమియన్ ప్రిస్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ విన్నర్ అయిపోయినారు. చాలా హ్యాపీగా అనిపించినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా మ్యాచ్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఒక సాలిడ్ ఫెటల్ 4-వే మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్ వర్సెస్ పెంటా మధ్యలో. అండ్ బాస్ నేను అందరూ ముందే చెప్పినాను అంటే ఈ మ్యాచ్లో మన డామినిక్ యాడ్ అవుతున్నప్పుడే కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు చెప్పినాను డామినిక్ ఈ మ్యాచ్లో యాడ్ అవుతుందంటే మేబీ చెప్పలేము డామినిక్ గెలుస్తాడేమో అని. అంటే ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయ్యే ముందే చెప్పినాను అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే చాలామంది ఆ టైం నమ్మలేదు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ ఈరోజు మన డామినిక్ గెలిచినారు. డామినిక్ ఇప్పుడు ఫైనల్లీ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అనమాట. చాలా మంది అక్కడ ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా హ్యాపీ అయినారు బాస్. అంటే డామినిక్ వాళ్ళు ఇంత అంటే వాళ్ళు బూ చేస్తుంటారు. బట్ అక్కడ డామినిక్ గెలవంగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారనమాట. ఎందుకంటే అందరూ తెలుసు డామినిక్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ అని, చాలా జబర్దస్త్ హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో డిజర్వింగ్ సూపర్ స్టార్ అనమాట. అండ్ ఫైనల్లీ మన డామినిక్ ఈరోజు మ్యాచ్ గెలిచినారు అండ్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయినారు.
బాస్. అండ్ దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ర్యాండీ ఆర్టన్ది. అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టినారు కదా, సో అదే చెప్పినారనమాట. నేను ఓపెన్ ఛాలెంజ్ పెట్టినాను అక్కడ రింగ్లో చెప్పినారనమాట. అండ్ చూసా ఓవర్ ఆన్సర్ ఇస్తారని చూసినారు. సో అక్కడ చూస్తే అంటే ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చింది ఇంకెవరు కాదు, మన జో హెన్రీ అనమాట. అంటే మన TNA వరల్డ్ ఛాంపియన్ వచ్చినారు అక్కడ మన ర్యాండీ ఆర్టన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇయ్యడానికి బాస్. అండ్ చాలా మంది రూస్తఫ్ అని రూమర్స్ వచ్చినాయి, జెఫ్ హార్డీ అని రూమర్స్ వచ్చినాయి. కానీ WWE ఐ థింక్ అండ్ మూమెంట్లో ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేసి ఫ్యాన్స్ అందరికి ఇంకా కొంచెం సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేసింది అనుకుంటా. సో అందుకని TNA వరల్డ్ ఛాంపియన్ అంటే మన జో హెన్రీ వచ్చినారు అక్కడ. అండ్ ఫ్యాన్స్ మాత్రం చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు బాస్ మన జో హెన్రీ ఎంట్రీ అయినప్పుడు. అండ్ ఈ మ్యాచ్ అంత పెద్ద మ్యాచ్ ఏం లేకుండా అనమాట. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ కొంచెం ఫనీ మ్యాచ్లా అనిపించింది. అంటే మన జో హెన్రీ ఒక స్టైల్ ఉందన్నమాట. అంటే ఇట్లా ఎంకరేజ్ ఒకటిసారి ఇట్లా కెమెరా సైడ్ చూసి నవ్వుతారు. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ ఆర్కి వచ్చి పడేసినారు. ఆ క్లిప్కి నేను మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసినాను అనమాట. ఎందుకంటే చాలా జబర్దస్త్ ఫన్నీ మూమెంట్ అనిపించాను అనమాట నాకు. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మన ర్యాండీ ఆర్టన్ విన్నర్ అయిపోయినారు. అండ్ విన్నర్ అయిన తర్వాత మన జో హెన్రీకి అంటే ఇట్లా చేయి ఇట్లా పైకి లేపినారనమాట, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినారు. కానీ మీకు తెలుసు కదా మన ర్యాండీ ఆర్టన్ అలవాట, అంటే మన ర్యాండీ ఆర్టన్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు చేసినారు. అండ్ ఒకటిసారి మళ్ళొకసారి ఆర్కి వచ్చి పడేసినారు అనమాట మన ర్యాండీ ఆర్టన్ మన జో హెన్రీకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ మన ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ బి అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి లోగన్ పాల్ వర్సెస్ ది ఫినామినల్ వన్ AJ స్టైల్స్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఫస్ట్ అయితే మనకి ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది అనమాట. అండ్ బాస్ మీకు తెలుసు కదా అంటే ప్రతిసారి అంటే అక్కడ ఎవరైనా ఒకరు వస్తారనమాట. అంటే మన లోగన్ పాల్కి ఆ నకల్ పంచ్ అంటే అది ఏనికి వస్తారనమాట. సో అప్పుడే అక్కడ వచ్చినప్పుడు మన కైరన్ క్రాస్ వచ్చి అంటే అక్కడ చేయి ఇట్లా పట్టుకున్నారనమాట మనిషి. అంటే నువ్వు అంటే బ్రేస్ అంటే నకల్ పంచ్ ఇయ్యకన్నట్టు అది తీసుకున్నారనమాట. అండ్ మన AJ స్టైల్స్కి ఏమని చెప్తారంటే మన కైరన్ క్రాస్ ఈ నకల్ పంచ్ ఉంది కదా, సో ఇది నువ్వు యూజ్ చేయి, ఇది అంటే ఇది నువ్వు యూజ్ చేసి అటాక్ చేయనమాట లోగన్ పాల్ పైన ఈ టైప్ చెప్తుంటారు. కానీ మన AJ స్టైల్స్ అక్కడ ఏం చేసినారంటే కైరన్ క్రాస్ పైన అటాక్ చేసినారు. అండ్ సిచ్యువేషన్ని మొత్తం లాభంగా మన లోగన్ పాల్ లేపినారనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన లోగన్ పాల్ గెలిచినారు బాస్. సో నెక్స్ట్ మనకి అక్కడ క్రౌడ్లో మన రానా కనిపించినారనమాట. అండ్ ఓపెన్లో చెప్పాలంటే చూడండి అంటే మీలో ఎవరెవరు నాకు మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట. అంటే టీవీలో అఫీషియలీ మన రానాకి చూపించే ముందే నేను ఒక స్టోరీ షేర్ చేసిన అనమాట మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో అంటే మన స్టోరీస్లో. ఎందుకంటే అంటే అక్కడ ఆల్రెడీ గమనించిన అనమాట అక్కడ క్రౌడ్లో మన రానా టైప్ ఎవరు కనిపిస్తుంది గమనించినాను. అండ్ మన రానా ఫోటో అంటే అక్కడ క్రౌడ్లో ఉన్న ఫోటో మన రానాది మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన అనమాట. సో నిజం చాలా జబర్దస్త్ అనిపించింది. అంటే మన ఇక్కడ నుంచి అంటే మన ఇండియా నుంచి అంటే ఎస్పెషల్లీ మన ఇక్కడ టాలీవుడ్ నుంచి మన రానా అక్కడ వెళ్ళి అంటే మన రసల్ మీనే చూసినారు. సో చాలా జబర్దస్త్గా అనిపించింది అనమాట నిజం చెప్పాలంటే. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత సో నెక్స్ట్ మనకి లీ మోర్గన్ రకెల్ రోడ్రిగస్ వర్సెస్ లైరా అండ్ మన బెక్కీ లించ్ మధ్యలో. ఎస్ బాస్ నేను మీ అందరికీ నిన్ననే చెప్పినాను బెక్కీ లించ్ హ్యాజ్ ఎ మిస్టరీ పార్ట్నర్లో వచ్చిన రావచ్చు మన లైరా వల్గేరియా కోసం చెప్పినాను. అండ్ బాస్ ఆ రూమర్ నిజమైందనమాట. బెక్కీ లించ్ రిటర్న్ చేసింది ఈరోజు. అండ్ ఈ మ్యాచ్ బి చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండేనమాట. బెక్కీ లించ్ రిటర్న్ చేసినప్పుడు మన లీ మోర్గన్ అయితే చాలా భయంకరంగా షాక్ అయిందనమాట బాస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ అండ్ లైరా వల్గేరియా గెలిచినారనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇది ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండేనమాట ఈ మ్యాచ్. అండ్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ట్యాగ్ టీమ్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరో కాదు మన లైరా వల్గేరియా అండ్ ద మ్యాన్ బెక్కీ లించ్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఎంట్రీ అయిపోయింది మన ది లెజెండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ది. అండ్ బాస్ అక్కడ ఎంట్రీ అయినప్పుడు ఒక పెద్ద గడబడిపోయింది అనమాట. సో ఆ గడబడి గురించి మనము అంటే మన అప్డేట్ వీడియోలో కొంచెం క్లియర్గా మాట్లాడదాం. కానీ అక్కడ ఏమైనా ఏంటంటే ఇక్కడ మన స్టోన్ కోల్ వచ్చినారు. అండ్ మొత్తము అంటే ఈరోజు క్రౌడ్ ఎంతమంది వచ్చినారో అది అనౌన్స్మెంట్ చేసినారు అనమాట. మొత్తము అంటే 63,000 ప్లస్ అక్కడ క్రౌడ్ వచ్చినారని అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ నైట్ 1 నైట్ 2 కలిపితే అంటే 1,24,000 ప్లస్ క్రౌడ్ వచ్చినారని ఈ టైప్లో అక్కడ అనౌన్స్మెంట్ చేసినారు అనమాట. అండ్ బీర్ గీర్ తాగినారు అక్కడ. అండ్ మన స్టోన్ కోల్ వెళ్ళిపోయినారు. అండ్ మాట్లాడదాం స్టోన్ కోల్ గురించి అంటే ఆ పెద్ద గడబడ ఆ బాస్ గురించి మాట్లాడదాం అనమాట మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే సో నెక్స్ట్ మనకి మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ మన 16 టైం ఇప్పుడు 16 టైం అని చెప్పే అలవాటు చాలా అయిపోయింది ఈ మధ్యన మనకి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి జాన్ సీనా 16 టైమ్స్ ఛాంపియన్ ఉండే. బట్ ఫైనల్లీ ఈరోజు రికార్డ్ సెట్ చేసినారనమాట.
17 టైమ్స్ ఛాంపియన్ అయిపోయినారు. కానీ అక్కడ మెయిన్ ఏంటంటే మన జాన్ సీనా అక్కడ వచ్చినారు. దాని తర్వాత మన కోడీ రోడ్స్ చాలా జబర్దస్త్ స్టైల్లో అక్కడ ఎంట్రీ తీసుకున్నారనమాట. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది బాస్. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అంటే మన జాన్ సీనా కోడీ రోడ్స్ కొంచెం అంటే బాగానే ఫైట్ చేస్తుంటారనమాట. కానీ ఇక్కడ నాకు హైలైట్ ఏమనిపించింది అంటే ఈ మొత్తం మ్యాచ్లో హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా ఫినిషర్ కొట్టినప్పుడు కొట్టినప్పుడు మన కోడీ రోడ్స్ కిక్ అవుట్ చేసినారు బాస్. అండ్ అంతేగా దాని తర్వాత కొంచెం టైం తర్వాత మన జాన్ సీనా మళ్ళొకసారి సూపర్ అంటే ఇక్కడ సూపర్ ఇచ్చి పడేసినారనమాట. అంటే రింగ్ రోప్ పైకి వెళ్ళి సూపర్ ఫినిషర్ ఇచ్చినారనమాట. సూపర్ కొట్టినారనమాట మన కోడీ రోడ్స్కి. బట్ అయినా కోడీ రోడ్స్ కిక్ అవుట్ చేసిండు బాస్. ఇది అంటే చాలా షాకింగ్ ఉండే అనమాట. దాని తర్వాత మూడో ఫినిషర్ పడ్డది. అంటే మన జాన్ సీనా మళ్ళొకసారి ఫినిషర్ ఇచ్చినారు కోడీకి. అండ్ సబ్మిషన్లో ఇవి లాక్ చేసినారనమాట. అండ్ దాని తర్వాత హైలైట్ ఏంటంటే అక్కడ రెఫరీకి అనుకోకుండా కొంచెం అంటే వీళ్ళు ఫైట్ చేసేసి అనుకోకుండా మన రెఫరీ తాకినారు. సో ఇప్పుడు అక్కడ రెఫరీ పడిపోయింది బాస్. అండ్ మీకు తెలుసు రెఫరీ పడిపోయిన తర్వాత ఇక చాలా గడబడైతే అనమాట. సో రెఫరీ పడిపోయిండు. అయినా మన కోడీ రోడ్స్ ఫినిషర్ ఇచ్చి పడిచేయనమాట మన జాన్ సీనాకి. అండ్ కోడీ రోడ్స్ ఫినిషర్ ఇయ్యంగానే అంటే అక్కడ రెఫరీ అయితే ఇక్కడ పడిపోయింది కదా. సో అక్కడ ఫ్యాన్స్ కౌంట్ చేసినారు. సో 1 నుంచి 10 వరకు ఫ్యాన్స్ కౌంట్ చేసినారనమాట. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత ఇక మన జాన్ సీనా అంటే ఆ టర్న్ బకల్ అవన్నీ తీసినారనమాట. టర్న్ బకల్ అవన్నీ తీసినారు. అండ్ ఆ టర్న్ బకల్ పైన అటాక్ చేసినారనమాట మన జాన్ సీనా కోడీ రోడ్స్ పైన. చాలా జరిగింది. అండ్ ఫైనల్లీ అక్కడ మన ర్యాపర్ అంటే ఆ సింగర్ ట్రావిస్ స్కాట్ అక్కడ వచ్చినారనమాట. ట్రావిస్ స్కాట్ అక్కడ రాగానే మన జాన్ సీనా చూడాలి చాలా చాలా ఖుషి అయిపోయినా, చాలా హ్యాపీ అయిపోయినారు అనమాట. అండ్ ట్రావిస్ స్కాట్ అక్కడ వచ్చినప్పుడు అంటే మన జాన్ సీనా కోడీ రోడ్స్కి పట్టుకున్నారనమాట. అండ్ కొట్టని చెప్పినారు కోడీ రోడ్స్కి. కోడీ రోడ్స్ మన జాన్ సీనా అటాక్ చేసినారు. అండ్ అక్కడ మన ట్రావిస్ స్కాట్కి ఏమని చెప్పినారంటే కోడీ రోడ్స్ నీకు అంత ప్రాబ్లం ఉంటే నాతో రింగ్లో రా చూసుకుందామని మన కోడీ రోడ్స్ చెప్పినారనమాట ట్రావిస్ స్కాట్కి. సో మన ట్రావిస్ స్కాట్ అక్కడ రింగ్లో వచ్చేసినారు, ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ అటాక్ చేద్దాం అనుకోండి మనోడు. కానీ మన కోడీ రోడ్సే ఫినిషర్ ఇచ్చి పడేసిండు బాస్ మన ట్రావిస్ స్కాట్కి. అండ్ బాస్ అంతగా దాని తర్వాత ఇక మన జాన్ సీనా ఎంకల్ నుంచి అంటే ఆ WWE ఛాంపియన్షిప్ ఉంది కదా, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్, ఆ టైటిల్ తీసుకొని అంటే కోడీ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. బట్ కోడీ ఆ టైటిల్ పట్టుకున్నానమాట. దాని తర్వాత ఇక మన జాన్ సీనా చేయి మొక్కిండు. అంటే సరే ఇక నన్ను వదిలేసే తప్పైపోయి అన్నట్టు మన జాన్ సీనా అక్కడ చేయి మొక్కిండనమాట. బట్ సరే ఇప్పుడు ఎంత మన కోడీ రోడ్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ కాబట్టి అంటే సరే అని చెప్పి ఇట్లా వదిలేసినారు. కానీ అంతలోనే జాన్ సీనా లో బ్లో ఇచ్చి పడేసిండు బాస్ మన కోడీ రోడ్స్కి. అండ్ ఆ లో బ్లో ఇచ్చిన తర్వాత ఆ టైటిల్తో అటాక్ చేసిన అనమాట. ఇట్లా హెడ్ పైన కొట్టేసిండు. దాని తర్వాత రెఫరీకి లేపిండు అనమాట. రెఫరీకి సౌండ్ ఇచ్చి అంటే రింగ్లో రా అని చెప్పిండు. అండ్ బాస్ అంతేకాదు మన జాన్ సీనా కవర్ చేసిండు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ గురించి మాట్లాడితే అక్కడ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన జాన్ సీనా. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా అఫీషియలీ 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయిండు బాస్. నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటాయన్నమాట మూమెంట్. చూడండి ఇప్పుడు కోడీ రోడ్స్ గురించి ఆలోచిస్తే కొంచెం బాధగా ఉంది. అండ్ జాన్ సీనా గురించి ఆలోచిస్తే ఏంటంటే జాన్ సీనా ఇంత చాలా జబర్దస్త్ సూపర్ స్టార్ అనమాట మన WWEలో. అంటే ఒకప్పుడు చాలా జబర్దస్త్గా నడిపించిన సూపర్ స్టార్ అనమాట మన జాన్ సీనా. బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అనమాట. అండ్ బిగ్గెస్ట్ కంపెనీకి అంటే WWE కంపెనీకి బిగ్గెస్ట్ ఫేస్ అనమాట జాన్ సీనా. సో ఇప్పుడు జాన్ సీనా ఒక డిజర్వింగ్ అనమాట. జాన్ సీనా లాస్ట్ రన్. సో అందుకని జాన్ సీనా 17 టైమ్స్ అక్కడ ఛాంపియన్షిప్ గెలిచింది కదా. సో అది ఒక జబర్దస్త్ అనిపించింది అనమాట. సో ఇక మన జాన్ సీనా గెలిచినాడు. దాని తర్వాత మన ట్రావిస్ స్కాట్ అండ్ జాన్ సీనా రింగ్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ మన కోడీ రోడ్స్ అక్కడ రింగ్ బయట నుంచి ఇట్లా చూస్తుంటారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన రెసల్మేనియా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ చూడండి ఇక్కడ అంటే మన ద రాక్ రాలేదన్నమాట. అంటే సెత్ రాలిన్స్ ఇవన్నీ రూమర్స్ చాలా లీక్ అయిపోయినాయి. సో మేబీలో ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేసినా తెలియదు. బట్ ద రాక్ బి రాలేదన్నమాట. ఎవరు రాలేదు, జస్ట్ మన ట్రావిస్ స్కాట్ వచ్చినారన్నమాట అక్కడ. అండ్ మన జాన్ సీనా గెలిచేసినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే జాన్ సీనా ఫైనల్ ఇప్పుడు 17 టైమ్స్ ఛాంపియన్ బాస్. ఇప్పుడు మీరేమంటారో మీ రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమే నచ్చితే మీరు కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫాలో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.